రాజా 1 बजे एक्साइज 10 बजे ఈ 1 बजे ఏంటి 10 बजे ఏంటి అనుకుంటున్నారా? మునుగోడులో మద్యం షాపులు మధ్యాహ్నం 1 గంటకి తెరవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేస్తే అలా ఎలా కుదురుతుంది? ఉదయం 10 గంటలకు తెరవాల్సిందేనని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుబట్టడంతో వైన్ షాప్ యజమానులు మధ్యలో నలిగిపోతున్నారు. మునుగోడులో మళ్లీ మద్యం దుకాణాల లొల్లి ముదిరింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్ షాపులు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యేతో ఎందుకు వచ్చిన గొడవ అనుకున్న వైన్ షాప్ ఓనర్లు మధ్యాహ్నం 1 గంటకే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. ఇది గమనించిన ఎక్సైజ్ అధికారులు మా శాఖలో ఎమ్మెల్యే పెత్తనం ఏంటని ఫైర్ అయ్యారు. తమ అధికారులను పంపించి ఉదయం 10 గంటలకే వైన్ షాపులు తెరిపించారు. దీంతో అక్కడికి చేరుకున్న కోమటిరెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. మా సారు యజ్ఞం చేస్తుంటే మీరు చెడగొడతారా అని ఎక్సైజ్ శాఖ అధికారులకు మద్యం దుకాణాల యజమానులకు కంబైన్డ్ గా వార్నింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారులు పంపిస్తేనే తాము వైన్ షాపులను ఓపెన్ చేయించామంటున్నారు ఎక్సైజ్ అధికారులు. కాంగ్రెస్ నేతలు ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలి తప్ప తమ జోలికి రావద్దన్నారు. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లా ఉందో దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పి అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి జీపీమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. నా నియోజకవర్గంలో నా ఆదేశాలను ధిక్కరించి ఉదయం 10 గంటలకే వైన్ షాపులు తెరుస్తారా అంటూ రాజగోపాల్ రెడ్డి కన్నెర్ర చేశారట. మరోవైపు కోమటిరెడ్డి అనుచరులు ఆయన గత ఏడాదిలో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారట. డే టైంలో తాగుతుర్రు, అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా పెట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. మద్యం తక్కువ సమయం అమ్మితే నష్టం రాకుండా ఉండటానికి ఉపాయం కూడా చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. దొంగ పనులు చేసి మంది సొమ్ము కొట్టి మంది ఆరోగ్యం ఖరాబ్ చేసి కొంపలు మూసి కడుపు కొట్టి సంపాదించి ఇంకో ఆదాయం మీకు ఏది కావాలి? మరి కష్టం చేసుకోవాలంటే మీరు సిస్టమేటిక్ ఉండాలి. గడ్డి షాప్ వల్ల అమ్మొద్దు. మీకు కావాలంటే ఇంకో దుకాణం పెట్టుకోవాలి. నీకు సేల్స్ తక్కువ ఉంటే టర్న్ ఓవర్ తక్కువ అయితే నీకు 2 నెలకు 50 లక్షలు వస్తుంది కదా, ఇంకో దుకాణం పెట్టుకో. 2 షాపులు అయితే ఇక్కడ డబల్ ఈ వైన్ షాప్తో డబల్ వచ్చేదిగా ఇంకా 4 లక్షలు ఎంత వచ్చినప్పుడు అంతకు 4 నుంచి 2 ఇంకో పని ఇంకొక షాప్ పెట్టుకో. 2 లక్షలు 2 లక్షలు లాభం చేయవస్తుంది. నువ్వు టర్న్ ఓవర్ పెంచుకోవచ్చు. ఓవైపు ఎక్సైజ్ అధికారులు ఉదయం 10 గంటలకు షాపులు తెరవాలని ఆదేశాలిచ్చినా రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కమ్ మంత్రి తమ్ముడు కమ్ లోకల్ ఎమ్మెల్యే కావడంతో ఆయనతో మనకెందుకులే అనుకున్న వైన్ షాప్ యజమానులు శనివారం మధ్యాహ్నం 1 గంటకు షాపులను తెరిచారు. ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగానే తాము వైన్ షాపులను నడుపుతున్నామంటున్నారట ఓనర్స్. తన పంతం నెగ్గడంతో ఎమ్మెల్యే కూడా ఖుషి అవుతున్నారట.